హాయ్ అండి, వెల్కమ్ టు వనిడా ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో మిగిలిపోయిన ఇడ్లీలు ఉపయోగించి ఎంతో రుచికరమైన ఇడ్లీ ఉప్మాను అయితే తయారు చేయబోతున్నామండి. ఇడ్లీ ఉప్మాన అనుకోవద్దు, దీని రుచి చాలా బాగుంటుంది. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఇడ్లీ ఉప్మా అనేసి చాలా బాగుంటుంది. ఇడ్లీ ఉప్మా అని తీసి పడేయకండి, టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో తెలుసా. ఒక్కసారి చేసుకున్నారంటే ఇంకా మరలా మీరే చేసుకుంటారనమాట. సో మన ఇంట్లో ఇడ్లీలు ఉన్నాయి కదా, ఆ ఇడ్లీలని మనం ఇలా చేతితో మ్యాష్ చేసుకోవాలి. ఎన్నైనా తీసుకోవచ్చు, అంటే మీరు ఎంతమంది ఉంటే అంత క్వాంటిటీలో అయితే మీరు ఎంత తినగలరో అంత అయితే తీసుకోవాలి. నా దగ్గర అయితే ఒక 5-6 ఇడ్లీలు ఉన్నాయన్నమాట. సో వీటిని అయితే నేను మ్యాష్ చేసేసుకుంటున్నాను. మనకి పిల్లలైనా మనమైనా కానీ చల్లారిపోతే ఇడ్లీలు అయితే తినం కదా, ఇలా ఒక్కసారి ఉప్మా అయితే చేసుకోండి. చూసారు కదా, ఇలా పొడి పొడిగా అయితే మ్యాష్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఒక బ్యాండీ పెట్టుకోవాలి. ఇలా బ్యాండీ పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి తగినంత. ఒక ఇంచుమించుగా ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇడ్లీ ఉప్మాలోకి పోపులు అయితే చూసుకుందాము ఏమేమి వేయాలో. సో ముందుగా అయితే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వేరుశనగుళ్ళు, జీడిపప్పు, అంతేనండి. ఇంకా మీకు ఏమైనా తీసుకోవాలనిపిస్తే కనుక తీసుకోండి. నేనైతే వీటిని అయితే వేసుకుంటున్నాను. సో ఆయిల్ వీటెక్కిందో లేదో చూసుకుందాము. ఆయిల్ అయితే వీటెక్కేసిందండి. సో ఇప్పుడు నేను తీసుకున్న ఇందాక మీకు చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా ఈ నూనెలోకి వేసేసుకుంటున్నాను. వేసేసుకుని వేగించుకోవాలి. సో మనకి ఇవి కొద్దిగా దోరగా వేగించుకోవాలి. ఇలా వేగించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, అంటే ఉప్మా తింటున్నప్పుడు క్రిప్సీగా తగులుతాయి అన్నమాట. సో పోపులు అనేది ఎక్కువ వేసుకుంటే ఇడ్లీ ఉప్మాకి బాగుంటుంది. సో అందుకనే నేను కొద్దిగా తీసుకున్నాను ఇవన్నిటిని. ఆ తర్వాత ఉల్లిపాయలు ముక్కలు, అలాగే కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, అల్లం ముక్కలను కూడా వేసుకుంటున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి అన్నిటిని కూడా ఒక్కసారి వేసేసి ఇదంతా కూడా ఒకసారి కలిపేయండి. సో చూసారు కదా, ఉల్లిపాయలు అయితే అంత ఫాస్ట్గా మనకి మగ్గవు కాబట్టి ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్ కూడా వేసుకుందామండి. చాలా బాగుంటుంది, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఉల్లిపాయలు మగ్గడానికి కోసం నేను ఇందులోకి సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండిట్లని వేసుకున్న తర్వాత గరిటె పెట్టి ఒకసారి ఇలా కలుపుకోవాలి. సో చూసారు కదా, ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేది మగ్గుతాయండి, త్వరగా ఎగిపోతాయి అన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత చూసారు కదా, ఉల్లిపాయ అనేది మనకి సాఫ్ట్ అయిపోయిన తర్వాత ముందుగా ఇడ్లీలను అయితే మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇదైతే వేసేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, నేను వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా వేసేసుకోవాలి. వేసిన తర్వాత గరిటె సహాయంతో ఒకసారి కలుపుకోవాలి. కింద నుంచి పై దాకా ఒకసారి కలుపుకుంటే బాగుంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఎవరికి తెలియకుండా ఒక్కసారి ట్రై చేయండి. ఇది ఏ ఉప్మా అని అడగండి, ఎవరు గెస్ట్ చేయలేరు. అసలు ఇడ్లీతో చేసామని అస్సలు తెలియదు అనమాట. ఎవరైనా చూస్తేనే అర్థమవుతుంది తప్ప లేకపోతే అసలు ఎవరికి తెలియదు అనమాట. ఒక్కసారి మీ ఇంట్లో ఎవరికైనా ఫ్రాంక్ కింద చేసి చూడండి, అలాగే తెలుస్తుంది అనమాట ఎంత బాగుంటుందో టేస్ట్ అనేది. ఇలాంటి మంచి రెసిపీస్, ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి ఇంత మంచి రెసిపీ చూపించినందుకు లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. డెఫినెట్గా మీరు ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నాను ఇన్నిసార్లు అంటే చాలా బాగుంది. మా పిల్ల కూడా చాలా ఇష్టంగా తింది. సో వాళ్ళకి నచ్చేలా చేసి పెడితే ఏదైనా తింటారనమాట. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మోర్ అప్డేట్స్ ఫాలో మీ. ఇంకా మీకు వెజిటేరియన్ ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి. అంతవరకు బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.